రైట్. చందు గారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. ఈయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎక్కడ నిలబడ్డా ఓడిపోయే బాధ్యత ఏం తీసుకుంటాడని. ఈయనేందో ఒక పెద్ద రాజకీయ నాయకుడు అయినట్టు, పెద్ద మొనగాడైనట్టు, అంటే మన విలేజ్ భాషలో చెప్పాలంటే, మీరు విలేజే నేను విలేజే కాబట్టి ఈయనకు వచ్చినటువంటి ఓట్లు చందు గారు 56,442 ఓట్లు ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి. అయితే ఈయన పైన కూటమి అభ్యర్థికి వచ్చిన మెజార్టీ ఎంతో తెలుసా సార్? 56,572. ఈయనకు వచ్చింది 56,442 ఓట్లు. అంటే ఈయన ఓట్లు కన్నా కూటమి అభ్యర్థికే మెజారిటీ 400 ఓట్లు ఎక్కువ వచ్చింది సార్. ఏంది సార్ ఇది? 400 ఏంది ఇది చందు గారు? ఇక దీన్ని 442, 500, 150 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. ఏది ఈయన ఓట్ల కన్నా మెజారిటీ డిఫరెన్స్. ఇక్కడ ఈయన ద్వారంపూడి ఆయన మరి అక్కడ ఏంటంటే కాకినాడ ప్రకృతి రమణీయతకి రిటైర్మెంట్ స్వర్గధామం అంటారు. అటువంటి ప్రశాంతమైన ప్లేస్ని విచ్ఛిన్నం చేశాడు. కాకినాడ పోర్టు కేంద్రంగా బియ్యం అక్రమ రవాణా చేస్తుంది వీళ్ళ నాన్నగారు కానించి వీళ్ళ బ్రదర్ కానించి ఈయన అందరికీ తెలిసిన అవి చేస్తేనే కదా సార్ వీళ్ళందరూ లక్షల కోట్లు వెనకేసేది. చందు గారు మీరు కష్టపడతారు, లేకపోతే అక్కడ మన మహేష్ గారు మనందరం ఒక చిన్న ప్రాపర్టీ కొనాలంటే ఎంత కష్టపడాలి సార్? ఏముండే ప్రాపర్టీలు, ఒక ₹1 కోటి పెట్టి ప్రాపర్టీ కొనాలంటే వీళ్ళందరూ అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షల కోట్లు వీళ్ళు ఈ విధంగా కాకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు 2004లో ఎంత, 2009లో ఎంత, మరి ఈ రోజు ఆయనకి ఎక్కడుండే పాపం ఆయనకి తెలియదంట సార్. కాదు సార్ బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు ఈయన ద్వారంపూడి అక్కడ ఆ ప్రాంతపు జగన్ అనుకుంటారంట ఆయన్ని. అబ్బో, తెలీదా? ఆ ప్రాంతపు జగన్ ఈస్ట్ గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలో ఏది సంపాదనలోనా ఏదైనా కానీ ఆయన ఏది చెప్తే అది జగన్ చెప్పినట్టే అని ఆ విధంగా ఉంది. మరి ఆ బాధ్యత రెడ్డి కదా జగన్ రెడ్డి. ఆ రెడ్డి గారు నోరుకి అద్దు అదుపు లేకుండా తల్లి లాంటి అమ్మని, దేవత ఆమెని, ఇంట్లో మహిళలు అనే మాట అసలు ఏమండి? ఈ దమ్ము ధైర్యం ఉన్నాడు నా మీద పోటీ చేయన్నాడు కదా, అసలు నీ మీద అసలు పవన్ అవసరంలా. కూటమి అభ్యర్థి చేతిలో నువ్వు ఘోరంగా ఓడిపోయావంటే చివరికి నీ జిల్లాలో జీరో పెద్ద గుండు సున్నా. ఆ సున్నాలో నీకు ఏం చెప్తావు ఇప్పుడు? ఎంత ఇలాంటి బూతులు మాట్లాడేటువంటి బూత్ ఒక్కళ్ళు మిగిలారు చెప్పండి సార్? ఎవ్వరు లేరు సార్. పెద్దిరెడ్డి అంటే ఆయన పెద్ద ఆయన ఎప్పుడు పవన్ అనలేదా? పక్కన పెట్టేసాడు అటు సైడ్. చందు గారు ఎవరు పవన్ కళ్యాణ్ గారిని గతంలో మీ నాన్న మా తాత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వు నిక్కర్లు వేసుకున్నావు అని చెప్పేసి ఒక ఆయన పేరు ఏంటండి, గుడివాడ అమర్నాథ్. ఒకసారి గుడివాడ అమర్నాథ్కి ఫోన్ చేద్దాం సార్, అమర్నాథ్ గారికి. సార్ ఏంటి సార్ ఇలా అన్నారు, మరి మీరు బయటకు వచ్చి చెప్పండి. ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు. నా దగ్గర అందరి ఫోన్ నెంబర్లు ఉన్నాయి సార్. గుడివాడ అమర్నాథ్ గారి ఫోన్ నెంబర్ 99483339 రింగ్ చేస్తా ఉన్నాను. ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు. చందు గారు, ఎందుకంటే మనం అడగాలి, ప్రజలకి వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. చందు గారు, నాకు తెలిసి వీళ్ళెవరు ఇప్పుడు చెప్పరండి. వీళ్ళెవరు ఫోన్లు ఎత్తే పరిస్థితి లేదు చందు గారు, మన సమయం కూడా వృధా అయిపోతుంది. అంటే ఇక్కడ ఒకటండి, సార్ ప్రజలు అవకాశం ఇచ్చారు, ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు. నీ శాఖ మీద నువ్వు పనిచేయకుండా ప్రతిపక్షాలను ఎలా తిట్టాలి, వాళ్ళని ఏ విధంగా నాయకుల్ని డిగ్రేడ్ చేయాలి. ఒకటి సార్ బ్రహ్మనాయుడు గారు, నేను నగిరి మహేష్ కాన్స్టిట్యున్సీ రోజా దగ్గర నుంచి వద్దాం. రోజా గారు ఈ మధ్య భక్తి ఎక్కువైపోయింది. ముఖ్యంగా లాస్ట్ 15 రోజులు కూడా ఆమె తిరగని గుడి లేదు. ఆమె కారుకు కూడా అసలుకి మొత్తం పసుపు కుంకుమ ప్రతి కారుకి పెట్టుకోవటం విపరీతమైన భక్తి. అంటే ఇంత అసంబద్ధంగా వ్యక్తిగత దోషం చేసి అది సినిమాలో నటించింది కదా అని ఉద్దేశం ఇంటికి పిలిచి బట్టలు పెడితే ఆయన మెగా ఫ్యామిలీనే తిట్టిన ఆమెకి దైవబలం ఉంటుందా సార్? మెగా కుటుంబాన్ని తిట్టిన ఇండస్ట్రీలో కూడా ఆయన దొక్కాలనుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోవటమే. ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళు ఎవరికైనా హానికారులా? ఎవరినన్నా కొట్టారా? ఎవరినన్నా చంపారా? ఎవరిదన్నా లాక్కున్నారా? ఇక్కడ లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి మనుషుల్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యవస్థలకు సంబంధించిన నాయకులనేమో పెద్ద దేవుళ్ళుగా ఆరాధిస్తూ ఒక్క మనిషిని కూడా కనీసం ఒక్క మాట కూడా అన్నటువంటి ఆ కుటుంబాలనేమో ఈ విధంగా. అందుకని దేవుడు ఎవరికి ప్రకృతి చందు గారు దాని పనే చేసుకుంటా పోతుంది. అది చేసుకుంది కాబట్టి ఈరోజు ఈ పరిణామం. చివరికి ఇంకొకటి కొడాలి నాని, ఆయన ఈ చేతికి అన్నిటికీ తాళ్ళు ఉంటాయి చూసారా? ఆయన పాపం కంట్రీ దాటే పనిలో ఉన్నాడంట. తాళ్ళు మెడ నుంచి రుద్రాక్షమాలు
ఏం చెప్తాడు సార్? చంద్రబాబు నాయుడు గారిని, ఆయన శ్రీమతి గారిని, లోకేష్ చాలా తప్పు గారిని ఎన్ని రకాలు మాట్లాడినారు సార్. భువనేశ్వర్ గారు ఏ రోజున బయటకు వచ్చి ఎవరన్నా ఆ మహాతల్లి వాళ్ళందరినీ తిట్టి ఆయనేం సాధించాడు? ఇప్పుడు మధ్యలోనే వెళ్ళిపోయాడు. మీరు అన్నట్టు మొదట 11 గంటలకు అతను వల్లభనేని వంశీ కనీసం 4-5 రౌండ్లో వెళ్ళిపోయారు. అమర్నాథ్ అనేది విశాఖపట్నం తీసాయి. ఇక అంబటి రాంబాబు పరిస్థితి ఏంటి సార్? నేను గెలుపు ముందే ఆయన సార్ నాది 6 బూతులు రిగ్గింగ్ జరిగింది ఆయన హైకోర్టుకి వెళ్ళాడు. ఎంత దారుణం అంబటి రాంబాబు పరిస్థితి. ఇక వీళ్ళు ఎవరైతే నోటికు జోగి రమేష్ పరిస్థితి ఏంటి? కిట్టు వాళ్ళ అబ్బాయి పేరుని నాని పాపం బుడతడు ఆ బుడతల జీవితం ఆ పేరు నాని గారు అయిపోయింది. ఇంకెవడైనా మిగిలాడు చెప్పండి సార్. ఈ జోగి రమేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని అరే ఒరే ఎంత నీచంగా చంద్రబాబు గారు ఇంటి మీద దాడికి వెళ్ళాడు కదా సార్. మరి వీళ్ళందరి పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి నాకు తెలిసి ఎవరు బయటికి వచ్చే పరిస్థితి ఉండదు సార్. ఏంటి ఇలా ముఖ చిత్రాలు ఏంటంటారు చందు గారు? ఈ ముఖ చిత్రం అయిపోయింది, అయిపోయింది. కాలరాత్రిగా మిగిలిపోతే ప్రతిరోజు మహేష్ గారు బాగా చెబుతాడు ఇటువంటి. మహేష్ గారు రాయలసీమలో ఎలా ఉందనేది ఎట్లా ఇప్పుడు రోజా గారి ముఖ చిత్రం ఎలా ఉంటుంది? అదే సార్ ఇందాక గేటు దాటున్నారు కదా. నాకు తెలిసి నిన్నటితో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు తెలిసి నిన్నటితో యాక్చువల్లీ ఒక డేటా ఇన్ఫర్మేషన్ చెప్పాలి సార్. ఎలక్షన్ అయిన రోజే వాళ్ళ ఇంట్లో కొంత ఇష్యూ అయిందని, గొడవ అయిందని, టీవీలు పగలగొట్టారని చెప్పి వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య కూడా గొడవ అయిందని చెప్పి ఆ రోజే వచ్చింది. నా లెక్క ప్రకారం ఏంటంటే నిన్నతో అబ్స్టాండ్ అయిపోయింటారు అనుకుంటున్నా. అంటే నగిరి నుంచి ఇంకెళ్ళిపోవడమే రోజా గారు, ఇంకెక్కడెక్కడ కనబడరు ఇంకా అసలు ఆవిడ. నగిరిలో నుంచి వెళ్ళిపోవడమే అనుకుంటున్నాను నేనైతే మాత్రం. ఇక్కడ తిరిగే పరిస్థితి కూడా లేదు సార్. ఎందుకంటే ఇది మామూలు ఓటమి కాదు. నగిరి నియోజకవర్గంలో రోజా గారు ఒక రికార్డు చూపించినారు. ఓటమిలో కూడా మేడం గారి రికార్డు ఈ రోజు నగిరి నియోజకవర్గంలో ఉంది సార్. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో చూసుకున్నట్టయితే ఈ చెప్పాలి కాబట్టి సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమలో కాదు ఎంటే రాష్ట్రంలో కాపు కమ్యూనిటీలో ఎవరైతే పోటీ చేశారో వైఎస్ఆర్సీపీ పార్టీలో చూడండి ఎవరు కూడా ఈ రోజు గెలిచిన దాఖలు. అని ఓడిపోయి సీట్ ఇచ్చాడండి. గెలిచేటప్పుడేమో రెడ్డి ఆయన సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడు, ఓడిపోయేటప్పుడేమో కాపులకి బీసీలకి ఇచ్చి వాళ్ళని బలిపశువులు చేశాడు. బీసీలు కూడా ఎంతమంది బలిపశువులు చేశాడు కదా సార్ పాపం. అవును సార్, కాపుల్లోను, బీసీల్లోను, ఎస్సీల్లోను, ఎస్టీల్లో ఉన్న నాయకత్వాన్ని ఈ రోజు చంపేశారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఇది దాదాపు 6 నెలలుగా చెప్తున్నా. చాలా మంది రాజకీయ నాయకులు, కాపు నాయకులు ఇంకా కొన్ని 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు రాజకీయంలో ఉండాల్సిన వాళ్ళు కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద, కేవలం చిరంజీవి గారి మీద పడ్డం వల్ల, వీళ్ళ మీద మాట్లాడడం వల్ల ఈ రోజు సార్ ఏ నాయకుడు కూడా గెలిచిన దాఖలేదు. చివరికి సెకండ్ జనరేషన్ వాళ్ళు కూడా గెలిచిన దాఖలేదు. మరీ రాయలసీమలో అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి కానీ, కరుణాకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి కానీ షాడో సీఎం అంటారు కరుణాకర్ రెడ్డి గారు. అలాంటి చోట్ల కూడా షాడో సీఎంలే, అందరూ జగన్లే. ఇక్కడ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆ రెడ్డి గారు అక్కడ జగను, పెద్దిరెడ్డి గారు ఎక్కడ జగను. మీరు చెప్పిన ఆయన పేరేంటి? ఏ రెడ్డి గారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఆయన అందరూ జగన్లే. ఇంకా ఈ సామాన్యుడు లేడు, ఇక్కడ ఎమ్మెల్యే లేడు, ఎవరు లేదు సార్, ఎవరు లేదు. అట్లాంటి తిరుపతిలో ఈ రోజు గర్వంగా చెప్తున్నాం సార్. తిరుపతిలో ఆ రోజు రాయలసీమలోనే ఒకే ఒక గెలిచిన ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్ఎన్ శ్రీనివాస్ గారిని ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టి ఆయన్ని కనీసం అక్కడ చిన్న పని చేసుకోవాలంటే కూడా పెద్దిరెడ్డి దయాదక్షిణ ఉంటే తప్ప చేసుకోలేని పరిస్థితి తీసుకొచ్చి పార్టీ నుంచి బయటకు రాలేక ఆయన చిరంజీవి గారికి వీరాభిమానాన్ని 2009లో ప్రజారాజ్యంలో అరణ్య శ్రీనివాసులు గారా తిరిగి మళ్ళా తిరుపతి తీసుకోవచ్చి ఈ రోజు పెట్టారంటే ఆయన నాకు తెలిసి ఆయన ఇంకా జాయిన్ అవుతాడన్నప్పుడు కూడా ఆయన చాలా ఇబ్బంది పెట్టారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటతో తిరుపతికి వచ్చి ఈ రోజు చిత్తూరు జిల్లాలోనే, రాయలసీమలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారంటే అది జనసేన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని. 62,000 మెజారిటీతో అక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీ నాయకులు, ముఖ్యంగా చిరంజీవి గారిని గెలిపించుకున్నటువంటి తిరుపతి ప్రజలు, బలిజలు ముఖ్యంగా ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఎంతో నిలబడ్డారు. ఇక్కడే కాదు సార్, ఈ రోజు స్టేట్ మొత్తం 100% పోలరైజేషన్ కమ్యూనిటీ ఏదైనా జరిగిందంటే అది కాపు కమ్యూనిటీ నుంచి మాత్రమే జరిగింది. ఇది 100% ఈ రోజు కాపులు గాని బలిజలంతా కూడా ఏకతాటిగా కూటమి వైపు నిలబడ్డారు. ముఖ్యంగా పాత్ర పోషించారు అనాలా మహేష్ గారు, పెద్దన్న పాత్ర పోషించారు, ప్రధాన పాత్ర సార్. గేమ్ చేంజర్స్. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే ఈ రాక్షసుడి యొక్క
కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలంటే కాపు జాతి ముందుకొచ్చింది. ఆయన ఒక పేరు పెట్టాలి సార్. మీరు డిబేట్ లోపల ఒక పేరు కనుక్కొని పెట్టుకుంటే బాగుంటుంది. ఆయన పురుడు పెట్టుకోవాలని ఒక క్యాండిడేట్ ఒక ఆయన ఉన్నాడు. అసలు మాట్లాడుకోవడం కూడా వేస్ట్ సబ్జెక్ట్ సార్. వీళ్ళంతా ఓఎల్ఎక్స్ బ్యాచ్ యాక్చువల్ చెప్పాలంటే మొత్తం దొబ్బేసింది సార్. సో సార్ ఈ విధంగా ఈ రోజు నేను చెప్తున్నాను సార్, రాయలసీమలో కూడా ఎంటైర్ కమ్యూనిటీ ఈ రోజు నిలబడింది సార్. ఇదే కాదు సార్, మీరు జనసేన మెజారిటీస్ చూడండి. మాకు ఈ రోజు చాలా గర్వంగా ఉంది సార్. 21 సీట్లు తీసుకున్నప్పుడు ఎక్కడో బాధపడ్డాం, కానీ ఈ రోజు కళ్యాణ్ గారు 21 to 21 స్ట్రైక్ రేట్ వచ్చినప్పుడు తెల్లారు లేచి రోడ్ల మీదకి వెళ్తా అంటే మీ జనసేన వాళ్ళు ఓడరా అబ్బా, మీ జనసేన వాళ్ళకి ఓటమే లేదా అబ్బా, జనసేన అనే వాళ్ళకి ఓటమే లేదా. 21 బీజేపీ 2 ఓడిపోయింది, తెలుగుదేశం కూడా దాదాపు 9 సీట్లు ఓడిపోయింది. జనసేన వాళ్ళు ఓడరే అన్నది ఈ రోజు మా గౌరవాన్ని, మా యొక్క ప్రైడ్ ని నిలబెట్టినటువంటి జనసేన పార్టీ నాయకులు కానీ ఈ కూటమి వాళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ సార్ మన మెజారిటీ చూసుకుంటారు ఒకసారి. మిగతా వాళ్ళకు కూడా 5,000, 10,000 అంటే చాలా మందికి ఉన్నాయి. మన దాంట్లో కేవలం 3 మాత్రమే 5,000 లోపల 11,000, 12,000 ఉంది. మాక్సిమం మన గేమ్ స్టార్ట్ అయ్యిందే 30,000, 40,000, 50,000. మరి పంచకల్ల రమేష్ గారు అయితే 22,000 మెజారిటీ. అందరూ 6లు 4లు అయితే సింగిల్ 2Dలు లేవు, 6లు 4లు. అకౌంట్ లెక్క పెట్టలేక ఈవీఎంలు కూడా, ఈవీఎం కౌంటింగ్ ఏజెంట్లకు కూడా మైండ్ బ్లో అయి ఉంటది, మైండ్ బ్లాక్ చేసింది సార్. సార్ నిజంగా చెప్తున్నాను, ఇది ఇంకోటి ఏంటంటే చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు జనసేనకి. నిజంగా చెప్పాలంటే నిన్న కళ్యాణ్ గారు కూడా బయట వచ్చి నిన్న సార్ సిపిఎస్ గురించి ఎంప్లాయీస్ అందరూ కూడా ఎవరు ఏం మాట్లాడలేదు చాలా బాధపడతా ఉన్నారు. ఎలక్షన్స్ కి నిలబడ్డారు. నిన్న బయట వచ్చి కళ్యాణ్ గారు మొట్టమొదటి స్టేట్మెంటే ఆ సిపిఎస్ గురించి మాట్లాడుతూ దానికి ప్రత్యామ్నాయంగా విత్ ఇన్ 1 year లో చెప్పడంతో నిన్న చాలా మంది ఎంప్లాయీస్ మమ్మల్ని నిజంగానే ఒక్కసారి ఎప్పుడు 2019లో ఓడిపోయిన ముందు చెప్పిన మాటని కూడా ఈ రోజు కళ్యాణ్ గారు నిలబెట్టుకున్నారు అనేసి ఈ రోజు స్టేట్ మొత్తం ఈ రోజు సార్ ఇంకా మిగతా ప్రజలు చక్కని ఒక చిన్న బాధ ఉంది సార్. ఒకటి చిన్న బాధ అయితే ఒకటి ఉంది సార్. ఇక్కడ నిన్న 12 తర్వాత మాకు కొంచెం బాధ స్టార్ట్ అయింది సార్. ఇంటర్వెల్ ముందే సినిమాలో విలన్ చచ్చిపోతే ఎలా ఉంటుంది సార్, ఆ తర్వాత బయట వెళ్ళిపోవాలా, లేచి వెళ్ళిపోవాలా, సినిమా చూడలేక పరిస్థితిలో ఈ రోజు 11 మందిని పెట్టుకొని ఆ అసెంబ్లీలో ఏం చేయాలా, ఏంటి చూడాలో వాళ్ళ పరిస్థితి ఏంటో. మీరేంటంటే ప్రతిపక్ష హోదా కూడా లేదంట అన్నారు, సామాన్య ఎమ్మెల్యే అంటే అన్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటి? కనీసం వీళ్ళు వస్తారా అసలు ఈ బ్యాచ్ అంతా? అసలు ఎవరైనా కనబడతారా? వస్తారని ఆశిద్దాం, రావాలని ఆశిద్దాంలేండి. రావాలి. ఇప్పుడు 11 మందికి ప్రజలు 11 మందికి తీర్పు ఇచ్చారు కాబట్టి ప్రజల తీర్పుని గౌరవించి ఆ 11 మంది అసెంబ్లీలో ఖచ్చితంగా వారి గలాన్ని వారు వినిపించాలి. వాళ్ళ పక్క కూడా 39% ఓటు పడింది కాబట్టి ఆ 11 మంది అసెంబ్లీకి రావాలా, ప్రజల పక్షాన పోరాడాలా, గత 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన అవినీతికి దానికి వాళ్ళు సమాధానం చెప్పాలా. మీరు అన్నట్టు ఈ పులివెందుల పులి కూడా చాలా గట్టిగా మాట్లాడాలి. అంతే తప్ప పారిపోవడం మాత్రం జరుగుతుంది. నిన్న ఒక మాట అన్నాడు సార్, అందుకే నాకు డౌట్ వస్తుంది. ఇంక నేను అన్నిటికీ సిద్ధమే అన్నాడు. అంటే సిద్ధం అనేది భయంగా ఉన్నది. సిద్ధమా అన్న నోరు నేను అన్నిటికీ సిద్ధం అందంటే ప్రకృతి అసలు నిజంగా కాదు సార్. అసలు నిన్న ప్రెస్ మీట్ కామెడీ ఏంటి సార్? అసలు చూసాను అసలు సొంత అక్కా చెల్లెళ్ళే పట్టించుకోకపోతే బయట అక్కా చెల్లెళ్ళు ఎందుకు పట్టించుకుంటారు సార్? సొంత చెల్లెళ్ళు ఇద్దరు ఒక 2 పాయింట్స్ చెప్తాను సార్. సార్ ఈ రోజు ఇది చెప్పాలంటే ఫస్ట్ రివోల్ట్ అగైన్స్ బ్రిటిషర్స్ 1857 ఎలాగైతే భారతీయుల సిపాయి తిరుగుబాటు ఎప్పుడైతే 1857 లో జరిగిందో ఈ రోజు ఏపీ పీపుల్ రివోల్ట్ అగైన్స్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్ సిపిగా ఇది 2024 లో ఇది పుస్తకాల్లో ఒక రోజు ఒక సబ్జెక్ట్ అవుతుంది సార్. ఒక మనిషి యాక్సిడెంటల్ గా వచ్చి హీఈస్ యాక్సిడెంటల్ సీఎం 151 సీట్లు గెలుచుకునేసి ఆ తర్వాత 11 సీట్లకే పరిమితం అయ్యి 0 సీట్లు ఉన్నట్టు ఒక పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాలోకి వెళ్ళి ఇలా ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇది పెద్ద కేసు స్టడీ అవుతుంది సార్. ఎవరైనా కానీ కేవలం సంక్షేమ మంత్రమే బటన్ నొక్కినామని మాత్రమే చెప్పి ప్రజల్ని మోసం చేస్తే ఈ రోజు ప్రజలు తిరస్కరించారు. మాకు అభివృద్ధి కావాలా, మా జీవితాల్లో వెలుగు నింపాలా, మా ఆడపిల్లలు ఇంటికి బయట వెళ్తే క్షేమంగా ఇంటికి రావాలా, మహిళలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలా, ఇలాంటి విషయాలంతా ఆలోచించారు. కాబట్టి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమికి అమెరికా నుంచి, లండన్ నుంచి జనాలు కోట్లు లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ రోజు ఇక్కడ ఓటేశారు సార్. ఇది ఏ సపోర్ట్ లేని బీజేపీకి అంతమంది నిలబడ్డారు. 8 సీట్లు గెలిచింది, తెలుగుదేశానికి 135 వచ్చింది, మనకు 25 వచ్చిందంటే ఈ రోజు గెలిచింది బీజేపీనో, జనసేనో, టీడీపీనో కాదు సార్. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని గెలిపించుకున్నది మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. చాలా తెలివైన ప్రజలు భారతదేశంలో ఎక్కడన్నా ఉన్నారు. మేము ఛాన్స్ ఇచ్చాం,
తేడా చేస్తే తోట తీస్తామని చెప్పి ఈ రోజు ఎక్కడి తీసుకెళ్లి కూర్చోబెట్టారంటే అధపాతాళం అని కళ్యాణ్ గారు అంటే మాకు అర్థమయ్యేది కాదు సార్. ఏంటి అధపాతాళం అని చెప్పేసి. కానీ ఇక్కడ ఇంకోటండి మహేష్ గారు, ఇప్పుడు మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు, పట్టం కట్టారు కదా అని చెప్పేసి, అంటే ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి కొద్దిగా ఒక వారం రోజులు ఈ ఆనందం, ఈ ఉత్సాహం ఉంటుంది. సో మీరు పని చేయకపోతే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీకు కూడా అదే దుస్థితి వస్తుంది. మీరు అది ఆలోచించుకోవాలా. నేను అందుకే అన్నా ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్, రైట్. మళ్ళీ వస్తాను మహేష్ గారు మీ దగ్గరికి, మళ్ళీ వస్తాను. చందు గారు 351 వచ్చింది.